సరేనా నేనైతే బాగున్నాను రా, మీరు ఎట్లున్నారు? కూర్చోరా. లేరా ఇంకేంటి సంగతి రా? ఎట్లుంది మీ జాబ్? బాగానే ఉందిరా. ఏమైనా శాలరీ ఏమైనా పెరిగిందా? ప్రమోషన్ రాకుండా అట్లనే బాగా పెరుగుతుందిరా శాలరీ. అరే అరే ఇప్పుడు ఇంపార్టెంట్ అంటే ఏంది? అరే అవునరా, నా కానిస్టేబుల్ వీరయ్య అన్నాడు, వాడి దగ్గర ఒక 1 crore పోయిందంటారా డబ్బులు. కాస్త మీరు హెల్ప్ కావాలి. ఏ వీరయ్య రా అంటే ఎట్లా రోర్రా. ఓకే పాపం ఇల్లు కట్టుకుందామని కష్టపడుతురా. అరే కోసం మాట్లాడు కృష్ణ. జై హింద్ సార్. చెప్పు వీరయ్య. సార్ ఎవరో చాలా మంది హ్యాకర్స్ నా దగ్గరకు వచ్చి నా డబ్బులను కొట్టేశారు సార్. ఇంత కూడా సెన్స్ లేదా వీరయ్య? ఒక పోలీస్ అయ్యి ఉండి ఏది రియలో ఏది ఫేకో కూడా తెలీదా? అసలు నువ్వు పోలీసు వాడివేనారా? ఏదైనా ఇన్ఫర్మేషన్ క్లూస్ ఎనీథింగ్ ఉందా? ఉంది సార్, వాళ్ళ ఫోన్ నెంబర్ హిస్టరీ క్లిక్లో ఉంది. వీరయ్య ఇది ఫేక్ నంబర్ వీరయ్య. ఇప్పుడు ఎట్లా కనుక్కుందామని? వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ ఇంట్లో ఇన్వెస్టిగేట్ చేద్దాం సార్. సరే నాట్ రీచబుల్ అండి, స్విచ్ ఆఫ్ చేసేసిండు వాళ్ళు. సార్ మనం వాళ్ళ నంబర్ని ట్రాక్ చేద్దాం. గుడ్ ఐడియా. కానీ ఇప్పుడు మన పోలీసు వాళ్ళు మనం సస్పెండ్ చేశారు కదా వీరయ్య, ఎట్లా చేస్తావు? నీ వల్లనే లాస్ట్ కేసులో నన్ను సస్పెండ్ చేశారు. ఇప్పుడు 1 month వరకు నేనేం చేయలేను. ఎట్లా ఏం చేద్దామని? సార్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీ పోలీసులు ఉన్నారా? అవును నా ఫ్రెండ్స్ పోలీసులో లేదు కానీ సాఫ్ట్వేర్లో ఉన్నారు నా ఫ్రెండ్స్. అయితే వాళ్ళకి ట్రాకింగ్ నెంబర్ అంటే తెలుసు కదా, వాళ్ళని నంబర్ని ట్రాక్ చేయండి. నేను వాళ్ళతో మన జీప్లో వెళ్తాను, వాళ్ళని అక్కడ పట్టుకుంటా. నువ్వు పట్టుకోవడం కానీ ఇది నేనే సాల్వ్ చేస్తాను. ఓకేనా? మీరు కూడా రండి. కానిస్టేబుల్ కానీ లేదు. ఆగండి, వీడి శాలరీ యాక్చువల్లీ 15,000 పాపం కష్టపడి 1 crore సంపాదించుకున్నాడు. చాలా గ్రేట్. థ్యాంక్స్ బ్రో. నాకు పర్ మంత్ 5 crores వస్తుంది. ఓకే ఒకటి. ఇప్పుడు నీ ప్రాబ్లం చెప్పు వీరయ్య, వీళ్ళకి ఎట్లా పోయిందో. అవును నేను చూసినట్టున్నా. నేను మన నలుగురం చూసినట్టు కదా. ఏం సంగతి ఏమైంది అసలు? ఆగు కూర్చోండి. న్యూస్ పేపర్లో ఒక చెప్పండి అసలుకి డబ్బులు పోయిన ట్రాన్సాక్షన్ అయినాయా? ట్రాన్సాక్షన్ ప్రాబ్లం అయిందా? చెప్పండి నీ ప్రాబ్లం. నేను ఒక బైక్లో ట్రావెల్ చేస్తున్నా. నా ఫ్రెండ్ దగ్గరికి ఇల్లు కట్టుకోవడానికి తెచ్చుకోవడానికి 1 lakh తీసుకెళ్తున్నా, 1 crore తీసుకెళ్తున్నా. అయితే తీసుకెళ్తుంటే ఎవరో బండి నుంచి జుప్పు నచ్చి తీసుకెళ్ళి వెళ్ళిపోయిండు. అతను ఎవరో మన పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్. శాలరీ 1 crore. 1 crore కానీ లేదు. ఆగండి, వీడి శాలరీ యాక్చువల్లీ 15,000 పాపం కష్టపడి 1 crore సంపాదించుకున్నాడు. చాలా గ్రేట్. థ్యాంక్స్ బ్రో. నాకు పర్ మంత్ 5 crores వస్తుంది. ఓకే ఒకటి. ఇప్పుడు నీ ప్రాబ్లం చెప్పు వీరయ్య, వీళ్ళకి ఎట్లా పోయిందో. న్యూస్ పేపర్లో. అవును నేను చూసినట్టున్నా. నేను మన నలుగురం చూసినట్టు కదా. ఏం సంగతి ఏమైంది అసలు? ఆగు కూర్చోండి. న్యూస్ పేపర్లో ఒక చెప్పండి అసలుకి డబ్బులు పోయిన ట్రాన్సాక్షన్ అయినాయా? ట్రాన్సాక్షన్ ప్రాబ్లం అయిందా? మళ్ళీ చెప్పండి నీ ప్రాబ్లం. నేను
ఒక బైక్లో ట్రావెల్ చేస్తున్నా. నా ఫ్రెండ్ దగ్గరికి ఇల్లు కట్టుకోవడానికి తెచ్చుకోవడానికి 1 lakh తీసుకెళ్తున్నా, 1 crore తీసుకెళ్తున్నా. అయితే తీసుకెళ్తుంటే ఎవరో బండి మీద నుంచి జుప్పు నచ్చి తీసుకెళ్ళి వెళ్ళిపోయిండు. అతను ఎవరో మన పోలీస్ స్టేషన్ అంటే డిఫరెంట్ రీజన్స్తో చేశారు. అంటే నేను ఎలా స్టీల్ చేస్తారు, ఏం చేశాడు స్టీల్ చేయడానికి హ్యాకర్స్ ఏమన్నా చెప్పాడు మీకు? ఇప్పుడు ఎగ్జాంపుల్ వీరయ్య గురించి అనుకోండి. వీరయ్య రీసెంట్లీ ఒక సోఫా కొన్నాడు. ఆ కంపెనీ నుంచి సోఫా కొన్న కంపెనీ నుంచి కాల్ అని ఎత్తాడు వీరయ్య. మాట్లాడితే మీరు పే చేయాల్సింది ఇంకా ఉంది, మీరు ఇంకా కొంచెం పే చేయాల్సింది ఉంది, నేను మీకు ఒక లింక్ పంపిస్తాను, అది క్లిక్ చేయండి. ఓటీపీ చెప్పిండు వీరయ్య. ఇంకా వాళ్ళు ఈజీగా హ్యాక్ చేసేసారు. ఇది నేను హ్యాకర్ అనేది ఫ్రాడ్ అని, ఎందుకంటే చాలామంది హ్యాకర్స్ నుంచి లేకపోతే నార్మల్ ఏదైనా హ్యాకింగ్ వెబ్సైట్ నుంచి ఇలాంటి లింక్స్ తీసుకుని వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అవన్నీ ఏదైనా పెట్టమని చెప్తారు. పేరుతోనే మొత్తం పోతాయి డబ్బులు కొన్నిసార్లు. పేరు పెట్టమంటారు. ఏంటిదంటే ఒక నిమిషం పేరు కథమవుతుంది. ఇది ఒకటి చెప్తా. ఏంటిదంటే వీరయ్య ఒకసారి కూడా అడిగిండు. ఏంటిదంటే ఒక ఆయన హ్యాక్ చేసేటప్పుడు చెప్పిండు, ఆయన డీటెయిల్స్ ఫిల్ చేయొచ్చా, పక్కా షోరా వెరిఫైడా అని అడిగిండు. వాళ్ళైతే ఫుల్ వెరిఫైడ్ అని మొత్తం స్క్రీన్ షాట్ కూడా పంపించు. సో దానివల్ల ఏమన్నా చేసి ఉంటాడని మేము అనుకుంటున్నాం. ఓకే, ఇది హ్యాకింగ్ వెబ్సైట్లో థింగ్ ఏంటంటే పేరు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ పెడితే ఎగ్జాక్ట్ రియల్ లింక్ లాగా వస్తుంది, వెరిఫైడ్ అన్నట్టు. సో బేసికలీ ఏంటంటే వీళ్ళు ఎలా చేస్తారంటే మొత్తం జస్ట్ అనుకో, ఇది మెయిన్ హౌస్ అనుకో, సబ్ హౌసెస్కి మన వెళ్తూ ఉంటుంది. హ్యాకర్స్ ఏం చేస్తారంటే ఈ లింక్స్తో ఇంటర్సెప్ట్ చేస్తారు. ఇంటర్సెప్ట్ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ మెయిన్ హౌస్ నుంచి తీసుకుంటారు. విచ్ ఇస్ ద బ్యాంక్, సపోజ్ ఈస్ ది పర్సన్స్ బ్యాంక్ అకౌంట్ అండ్ అనదర్ సపోజ్ ఈస్ లైక్ what to say ది రెసిప్ట్ వెన్ యూ సెండ్ టు సమ్వన్, నువ్వు ఎప్పుడైనా పంపించినప్పుడు వాడ్ అకౌంట్. సో బేసికలీ ఏం చేస్తారంటే సెకండ్ అకౌంట్ వాళ్ళని తీసుకుని ఇక్కడ మధ్యలో పెడతారు. సో బేసికలీ సపోజ్కి ముందుగా వీరయ్యది ఏ బ్యాంక్? ఐసిఐసి. అది ఐసిఐసి బ్యాంక్. ఏమంటావు? ఐసిఐసి. ఓకే, ఐసిఐసి బ్యాంక్. ఓకే, ఆ బ్యాంక్ అనుకో ఇస్ మెయిన్ హౌస్, సబ్ హౌస్ విచ్ ఇస్ ది ఇప్పుడు సెండర్ వేరే వాళ్ళకి సెండ్ చేస్తారు. వేరే వాళ్ళకి ఎవరికి సెండ్ చేస్తారు? వాళ్ళ అకౌంట్ అనుకో. వాళ్ళే ఈ లింక్స్ పంపిస్తారు డైరెక్ట్గా మన హౌస్కి. ఇక్కడ ఫస్ట్ సపోజ్ మనకి పంపించినప్పుడు ఏం చేస్తుందంటే ఆ లింక్ డైరెక్ట్గా నీ బ్యాంక్ పేజ్కి తీసుకెళ్ళేటట్టు చూపిస్తుంది. కానీ మన మెయిన్ హౌస్ నుంచి కట్ అయిపోతుంది మనది. అంటే ఓన్లీ మనీ మనకు వస్తుంది, కానీ మిగతాదంతా కట్ అవుతుంది. బేసికలీ నాకు ఇది చెప్తున్నా. సో అప్పుడు ఏం చేస్తారంటే ఎగ్జాక్ట్ సైట్ లాగా రిప్లికేట్ చేసి పేరు పెడితే చాలు, ఇంకేం పెట్టగల, లేకపోతే నీ జీపే నెంబర్ 6 digit కోడ్ ఉంటుంది కదా, అది పెడితే అయిపోతుంది అని చెప్తారు. అలా పెట్టేస్తారు కొందరు తెలియని వాళ్ళు. కొన్నిసార్లు పేర్లు ఉంటాయి కాబట్టి అందరు చాలామంది చేస్తారు. సో ఇప్పుడు పెట్టిన తర్వాత వాళ్ళ అకౌంట్ నుంచి హ్యాక్ చేసుకుని తెచ్చుకుని మెయిన్ హౌస్ నుంచి మేము వాళ్ళమే అని చెప్పి తీసేసుకుంటారు డబ్బులు. 5 crores అలా తీసుకుంటారు. స్టార్ట్. సో బేసిక్లీ అలా crores తీసేసుకుని మొత్తం బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ చేసేసి ఉన్న డబ్బులు కూడా మొత్తం తీసేసుకుంటారు కొన్నిసార్లు. ఓకే, థ్యాంక్ యూ అశ్వన్. కానీ ఇప్పుడు వీరయ్య కేసు కాస్త డిఫరెంట్గా ఉంది అనిపిస్తుంది నాకు ఎందుకో. ఇంకోటి మీరు కిల్లింగ్ అన్నారు కదా, అవును, మర్డర్. సో బేసిక్లీ నాకేమంటే నేను చాలా కెమెరాస్ యూజ్ చేశాను ఇప్పుడు వస్తున్నప్పుడు. లోపల కూడా చాలా కెమెరాస్ ఉన్నాయి కదా. అవును, నాకేమనిపిస్తుంది అంటే హ్యాకర్ దాని స్పీకర్స్, మైక్, ఇంకా వీడియో ఫుటేజ్కి హ్యాక్ చేసి చూస్తాడు, దాని తర్వాత ఫిల్ చేస్తాడు. కానీ ఈ మధ్య చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మార్నింగ్ ఏమో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లాగా, నైట్ ఏమో హ్యాకర్స్ లాగా. సో ఇంతమందిలో ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం ఎవడు హ్యాకర్ అని? అదే మనం ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేయాలి, చాలా సేపు పడుతుంది, సో మనకు చాలా క్లూస్ కూడా దొరకలేదు. మన దగ్గర ఉంది ఒకటే ఒక క్లూ, ఏంటంటే ఒక ఫేక్ నెంబర్. దానికి డయల్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసింది, ట్రాక్ చేసింది.
ట్రాక్ చేయడానికి మమ్మల్ని మొన్నటి వరకు సస్పెండ్ చేశారు. నేను ఇవ్వాలే జాయిన్ అయినా. ట్రై చేస్తే మళ్ళీ కానీ గవర్నమెంట్కి ట్రాక్ చేయాలని మనం పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకోకుండా చేస్తే మళ్ళీ అది మన జాబ్స్ పైన ఎఫెక్ట్ అవుతుంది. మళ్ళీ ఇంకా రిటర్న్. Good afternoon, Mr. Puneet. Jai Hind sir. I am Puneet reporting to this first day sir. Okay, tell me about yourself. I am a good white hat hacker sir, and I am physically fit sir. Honeybee. So what are my meetings? Honeybee. Sir, today meetings are of 6 o'clock we have children's club meeting sir, and of 7:30 we have another MLA meeting sir. Jai Hind sir. Jai Hind sir. Come on up. Sir, tell me. Actually, we are investigating a case, sir. Sir, in this case, we just need a white hacker, sir. White hacker? Yeah, because in this case, some hackers hacked so many people's accounts. They lost in crores of money, sir. Okay, this seems really important. And in this, our very great and brave constable also lost. They murdered. Oh, this is really serious. So, speak of the devil, we have white hat hacker, aka Mr. Puneet. Sir, and also we need this as unofficial. Okay. Unofficial. Why? Because we have some friends that they should not know. Okay, I got it. So even we need some help afterwards also. Please sir, help us. I would love to help you in this. And we need one permission. We need to track a phone number which is switched off. Okay. It's a fake number also. Okay. Then how are you planning to track? We need some equipment, that's where he comes. Okay. And we also just need some more equipment. We'll see you afterwards. When we are required. I am absolutely happy to help, and you have my number. So, So call me whenever, and I have a request. I would love to join in the middle sometimes. okay sir. Absolutely. Jai Hind. Jai Hind. Jai Hind sir.